యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. మన పరిశుద్ధ గ్రంథాలను 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలండి, ఇంగ్లీష్లో చదువుతారండి. ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్న వాళ్ళు 2 Chronicles chapter 16 verse 9. For the eyes of the Lord to strengthen those whose hearts are fully committed. ఈ రోజున దేవుడు పరలోకం నుంచి అలాగా భూమి మీదకి చూస్తూ అలాగ చుట్టూ ఆయన చూస్తూ ఉన్నారంట. చుట్టూ చూస్తూ ఎవరి కోసం చూస్తూ ఉన్నారు? మొత్తం అంతటినీ చూస్తున్నారు. ఆయన అంతా కనిపిస్తుంది ఆయనకి, ఎందుకంటే ఆయన సర్వాంతర్యం అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి, సర్వజ్ఞాని అన్ని విషయాలని తెలుసు కాబట్టి. అయితే ఆయన పర్టికులర్గా ఎవరి కోసం ఆయన చూస్తూ ఉన్నారు అంటే, ఎవరి హృదయం అయితే దేవునికి సంపూర్తిగా అప్పగించుకోబడి, తెలుగులో మనకు యథార్థ హృదయం గలవారి అని ఉంది. ఇంగ్లీష్లో ఏముందండి? హూజ్ హార్ట్స్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. యథార్థ హృదయం గలవారు ఎవరైతే ఉన్నారో, లేక హూజ్ హార్ట్స్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్, దేవునికే సంపూర్ణ సమర్పణ కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి భూమి అంతా కూడా ఆయన సంచారం చేస్తూ ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి రోజున దేవుడు మనల్ని బలపరచాలి అంటే we need to have that ఫుల్ కమిట్మెంట్ టు ద లార్డ్. లేకపోతే తెలుగులో మనకు యథార్థ హృదయం గలవారై ఉండుట అని వ్రాయబడింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తి, ఒక రాజు గురించి మనం చదువుతాం. హూజ్ హార్ట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. ఆ యొక్క రాజు పేరు ఆసా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు చదవండి. అబియా ఆసా రాజాయను ఆస తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను చాలండి. అలాగే ఇదే 2 దినవృత్తాంతములు
15వ అధ్యాయము 17లో కూడా మనం చదువుతాము. చివరి వచనాల్లో, ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. ఆ రీతిగా ఇతని గురించి 9 సార్లు లేఖనాలలో ఏం రాయబడిందంటేనండి, ఇతను జీవించిన దినములన్నిటిలో కూడా ఇతడు యథార్థ హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. హి వాస్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్ అని 9 సార్లు మరి మన లేఖనాల్లో ఈ రాజైన ఆసా గురించి చదువుతాము. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టి కూడా ఎవరి మీద ఉందండి? రాజైన ఆసా మీద ఉంది. ఎందుకు? మనం చదువుకున్న ముందుగానే ఆయన ఏంటి, ఎవరిని బలపరచాలని దేవుడు ఆశిస్తున్నారు? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి కూడా లోకమందంతటా సంచారము చేయుచున్నదని కూడా మన వాక్యంలో చదువుతాం. కాబట్టి ఆ యథార్థ హృదయము లేకపోతే ఫుల్ కమిట్మెంట్ టు ద లార్డ్, ప్రభు ఎడల సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వారి ఎడల దేవుడు చేసే కార్యాలు గొప్పవిగా ఉంటాయి. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో మరి జాన్ వెస్లీ అనే ఒక యవనస్తుడు మరి ఆయన చర్చ్లోకి ఎంటర్ అయ్యాడు. మరి ఆయన అప్పటికి ఇంకా రక్షణ పొందలేదు. క్రైస్తవుడే, అయితే నామకార్థ క్రైస్తవుడు. నాన్నగారు పరిచర్లో ఉన్నారు, అయితే ఇతడైతే నామకార్థ క్రైస్తవుడు. మరి ఆ రోజు ఆయన చర్చ్కి లేట్గా వెళ్ళాడు. లేట్గా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది. అక్కడ ప్రసంగికుడు వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. అక్కడ చెబుతూ ఈయన ఎంటర్ అయ్యేటప్పటికి కరెక్ట్గా ఆ ప్రీచర్ చెబుతున్న మాట ఏంటంటే, వీఆర్ yet to see what the Lord can do through a man who is fully surrendered unto him. తనను తాను దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు చేయబోయే గొప్ప కార్యములను మనము ఇంకా చూడవలసి ఉన్నది అని ఆయన చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ మాట ఆయన చెబుతూ ఉన్నారో వెంటనేనంట దేవుడు ఆయనతో మాట్లాడితే ఆయన హృదయం తన డైరీలో తర్వాత ఆయన రాసుకున్నారు, మై హార్ట్ గాట్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. నా హృదయము వేడిగా బరువెక్కినట్టు అనిపించింది. దేవుడు అదే తరుణంలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి, నీవింకా నీ హృదయాన్ని సంపూర్తిగా నాకు సమర్పించుకోలేదు, కాబట్టి ఈ రోజే ఇప్పుడే నీ హృదయాన్ని పూర్తిగా నాకు సమర్పించుకో. ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా నీకు తిరిగి జన్మించిన అనుభవం నీకు లేదు. ఏదో వస్తున్నావు పోతున్నావు, నామకార్థ క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావు, కానీ నీకంటూ నిజంగా ఆ పశ్చాత్తాప అనుభవం నీకు లేదు. లేక నిన్ను నీవు పూర్తిగా ప్రభుకి సమర్పించుకున్న అనుభవం నీకు ఇంకా పూర్తిగా లేదు. కాబట్టి ఇప్పుడే ఈ తరుణమందే నిన్ను నీవు పూర్తిగా ప్రభుకి సమర్పించుకోవాలి అనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే వెంటనే ఆ ప్రీచర్ మాట్లాడుతున్నారు, ప్రసంగిస్తున్నారు. ఆయన అలా ఎంటర్ అయ్యారు లేదో చర్చిలోకి, ఆయన ఆ మాట చెప్పారు. వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడారు. వెంటనే ఆయన లేచి నిలబడి వెంటనే అతడే చేయెత్తి, ప్రీచర్, ఐ వాంట్ టు బి దట్ వన్ పర్సన్ హూ ఈస్ ఫుల్లీ సబ్మిటెడ్ ఆర్ కమిటెడ్ ఆర్ సరెండర్డ్ టు ద లార్డ్ అని ఆ ప్రసంగుడితో వాక్యం మధ్యలోనే ఆ జాన్ వెస్లీ గారు చెప్పడం జరిగింది. దాంతో ఆయన లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. హల్లెలూయా. దాని తర్వాత ఆయన గొప్ప ఉజ్జీవాన్ని 18వ శతాబ్దంలో ప్రారంభించిన ఆ గొప్ప ఉజ్జీవము ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించింది. ఆయన అనేక కోట్ల మందికి మరి ఆయన ఆశీర్వాదకరంగా మారారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంటే when he surrendered or submitted, committed his life fully unto the Lord. Hallelujah. కాబట్టి మనం కూడా ఏ రీతిగా అంటే, మనం ఏదో ప్రభువుని అంగీకరించాము, మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం మరి అన్నట్టుగా కాకుండా, మరి ఏదో నామకార్థ స్థితులు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. అందుకే ఒకళ్ళు సర్వే కూడా చేస్తే తేలినటువంటి స్టాటిస్టిక్స్లో తేలిన విషయం కూడా ఏంటంటే, చాలా మంది సుమారు అంటే 70% మంది మరి విశ్వాసులే మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదు అని తేలింది. అంటే దాని అర్థం ప్రభుతో వారికి సహవాసము లేదు, నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. అందుకే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు అంతగా చూడలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ దట్ వి మస్ట్ కమ్ టు ద లార్డ్ అండ్ గివ్ ఎ ఫుల్ కమిట్మెంట్ టు ద లార్డ్. ఎందుకంటే దేవుడు కూడా ఎవరి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవరిని బలపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు, ఎవరిని దీవించాలని దేవుడు కోరుతున్నారంటే అందరినీ కాదు, కానీ ఎవరు అయితే మరి యథార్థ హృదయం గలవారై ఉన్నారో, లేక హూజ్ హార్ట్స్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్ అని మనం చదువుకాము కదండి ఇంగ్లీష్లో. సో కాబట్టి ప్రభు ఎడల ఒక ఫుల్ కమిట్మెంట్ మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, సాధారణంగా ఇప్పుడు మన తల్లిదండ్రులు మంచివారైతే మనం ఎలా ఉంటామండి? మనం కూడా మంచిగా ఉంటాం. మన తల్లిదండ్రులు చెడ్డవారైతే
మనం చెడ్డవారిగా ఉంటాం. అయితే ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఈ రాజైన ఆసా యొక్క తండ్రి అబియా ఎటువంటి వ్యక్తి ఒకసారి చదవండి. 1 రాజులు 15:3 చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ అతని హృదయము యథార్థముగా ఉండలేదు. చూసారండి, ఎవరి హృదయము? ఈ ఆసా తండ్రి అయినటువంటి అబియా హృదయం. అంటే నాన్నగారు యథార్థ హృదయం కలిగి ఉండలేదు. అంటే మంచి వ్యక్తి కాదు, చెడ్డ వ్యక్తి. సరే, వాళ్ళ తాతగారి గురించి ఆలోచిద్దాం. వాళ్ళ తాతగారు ఎవరంటే రెహబాము. రెహబాము గురించి కూడా మనం వాక్యంలో చదువుతాం. అతడు కూడా మరి యథార్థ హృదయం కలిగి లేడు. అతను కూడా చెడ్డవాడే. చాలా మంది దేవుని ప్రజలు పరిపాలించినటువంటి రాజుల్లో చాలా మంది సాడ్లీ ఏంటంటే చాలా మంది చెడ్డ రాజులు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవిల్ కింగ్స్. సో మంచి రాజులు మీరు అలా వేల మీద లెక్క పెట్టే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ యొక్క ఆసా రాజు వాళ్ళ తండ్రి గారు అబియా, అతను మరి యథార్థం కలిగి లేడు. దట్ మీన్స్ హిస్ హార్ట్ వాజ్ నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. వాట్ అబౌట్ హిస్ గ్రాండ్ ఫాదర్ రెహబామ్? రెహబాము కూడా యథార్థం కలిగి లేడు. హీ వాజ్ ఆల్సో నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. వాట్ అబౌట్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్? వాళ్ళ ముత్తాత అయినటువంటి సొలొమోను సంగతి మీకు తెలుసు. సొలొమోను ఎలా ఉన్నాడండి? స్టార్టింగ్ లో చాలా బాగా ఉన్నాడు. అయితే రాను రాను అతను కూడా పాపంలో పడిపోయి ఏమయ్యాడండి? అతని యొక్క అంతము చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఆసాని మనం తీసుకుంటే మరి హీ డింట్ హ్యావ్ ఎ ప్రాపర్ రోల్ మోడల్ కదండి. తన తండ్రిని చూసి, లేక తన తాతగారిని చూసి, తన ముతాతను చూసి నేర్చుకోవడానికి ఏ మంచి విషయాలు లేవు. అందరు కూడా చెడిపోయిన వారై ఉన్నారు. అందరు కూడా మరి వారి హృదయం యథార్థంగా లేదు. దోస్ హార్ట్స్ వర్ నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. అయితే చూడండి, అటువంటి పరిస్థితుల మధ్యలోనే రాజని ఈ ఆశ మాత్రం ఎలా ఉన్నాడండి? వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కదండి. మనం అనుకుంటాం మన పేరెంట్స్ మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు సీన్ రివర్స్ కూడా అయిపోవచ్చు. ఈ విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది. తన తండ్రి, తన ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు కూడా మంచి వాళ్ళు కాదు. అయితే ఇతను మాత్రము మరి యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే గమనించండి, ఈ రోజున ఏంటి దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు సే దట్ వి మస్ట్ హ్యావ్ అవర్ హార్ట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్? యథార్థ హృదయం కలిగి జీవించడం అంటే అర్థం ఏంటో కొన్ని విషయాలు ఈ వాక్య భాగం నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం చూద్దాం. 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 14:7. అతడు యూదా వారికి అతడు అంటే ఇక్కడ రాజైన ఆస తన రాజ్యపు ప్రజలకు ఇతడు యూదా రాజ్యానికి 3వ రాజు. చదవండి. మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించితిమి. అదండి. సో దేవుని ఎడల, దేవుని విషయాల్లో యథార్థ హృదయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవునిని ఆశ్రయించుట. అది మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించుట. ఇంగ్లీష్లో ఏముంది? 2 Chronicles chapter 14:7. We have sought the Lord our God. We sought him and he has given us rest on every side. చూడండి, అక్కడ we sought the Lord అంటే seeking the Lord అని అర్థం. సో మొట్టమొదటిగా మరి యథార్థ హృదయం కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, లేకపోతే అవర్ హార్ట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే దేవునిని వెదకుట అని అర్థము. నెక్స్ట్ చాప్టర్లో కూడా ఒక వచనం చదవండి. 15వ అధ్యాయము 12వ వచనం. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు. గమనించండి, సో దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, గమనించండి, దేవునిని ఆశ్రయించడం, సీకింగ్ ద లార్డ్, దేవుని యొద్ద విచారణ చేయడము, ఇంక్వైరింగ్ ద లార్డ్, ఇంక్వైరింగ్ గాడ్, లేక దాని అర్థము దేవునినే వెదకుట అని అర్థం. కాబట్టి ఈయన గమనించండి,
దేవునిని తన జీవితంలో ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ యూద రాజ్యానికి, అప్పటి నుంచి ఎవరిని వెతికాడండి? ఈయన దేన్ని వెతికాడు అంటే తన హృదయం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అంటే, గమనించండి, తన ముందైతే మంచి మాదిరి అయితే ఏమీ లేదు. తండ్రి గారు, తాతగారు, ముత్తాత ఎవరు కూడా సరిగ్గా జీవించలేదు. వాళ్ళు వేటినో వెతికారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే చేయరాని పనులు వాళ్ళు చేశారు. వారు ఏం చేశారంటే, మరి వాళ్ళే దేవతా స్తంభాలను నిలబెట్టి, విగ్రహాలను నిలబెట్టి, మరి గుళ్ళు, గోపురాలు, ధ్వజస్తంభాలను, ఎత్తైన స్థలాలను, శిఖరాలను కట్టించి వారు విగ్రహారాధన చేసి పాపములు పడిపోవడమే కాకుండా ఆ రాజ్య ప్రజలను కూడా పాపములో ప్రోత్సహించారు, పడవేశారు. సో కాబట్టి అటువంటి పరిస్థితి, దట్స్ ద కాంటెక్స్ట్, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన హృదయము మొదటి నుంచి కూడా మరి ఎవరి మీద ఉందండి? దేవుడి మీదే ఉంది. తన యొక్క ఆలోచన విధానము, తన యొక్క ప్రవర్తన, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా దేవుని ఆధారం చేసుకొని, రైట్, హీ హ్యాడ్ ఎ గాడ్ సెంటర్డ్ లైఫ్, దేవుని కేంద్రిత జీవితం, గాడ్ సెంటర్డ్ థింకింగ్, గాడ్ సెంటర్డ్ బిహేవియర్, గాడ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్, దేవుణ్ణే ఆధారం చేసుకున్నటువంటి ఒక జీవన శైలి, దేవుణ్ణే ఆధారం చేసుకున్న, దేవుణ్ణే ముందు పెట్టి, ప్రతి విషయంలో దేవుణ్ణే ముందు పెట్టేటటువంటి ఒక జీవితము మనం కలిగి ఉండాలి. రైట్, ఈ రోజుల్లో మరి మనం అటువంటి జీవితం కలిగి ఉన్నామండి. మోడర్న్ క్రిస్టియన్స్, ఆర్ వి హ్యావింగ్ దట్ గాడ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్? సో మీ హృదయం పూర్తిగా మరి దేవుడి మీద పూర్ణ సమర్పణ కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి అంటే అది మనం కలిగి ఉండాలి. కాబట్టి అది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు కూడా అదే సెలవిస్తున్నాడండి. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథము 29:13. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో మీరు నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందరు, నన్ను నేను మీకు కనపరుచుకుందును అని దేవుడు సెలవిస్తున్నారు. ఇంగ్లీష్లో జెర్మయా chapter 29 verse 13. You will seek me and find me when you seek me with all your heart. I will be found by you, declares the Lord. అదండి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను వెతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది ఆయన ఆజ్ఞ. అయితే ఎలా వెతకాలండి అని మీరు అడగచ్చు. ఎలా వెతకాలండి? seek the Lord with all your heart. మీ పూర్ణ హృదయంతో మీరు దేవునిని వెతకాలి కదండి. దేవునిని ఆ రీతిగా, మరి నేను ముందే చెప్పినట్టుగా ఆ యొక్క సహోదరి గ్లాడీస్ స్టెయిన్స్ గారు ఏ రీతిగా అయితే తన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకొని, వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు రాత్రి వాళ్ళని చంపడానికంటే ముందుగా, ఆ రోజు రాత్రి చంపారు కదండి, మధ్యరాత్రిలో చంపారు. యాక్చువల్గా ఆ రోజు అర్లీ మార్నింగే, అంటే సుమారు ఒక 12 గంటల ముందే దేవుడు ఆమెకు బయలుపరిచారు ఆ విషయం జరగబోతుందనే విషయం. ఆమె క్వైట్ టైంలో, డివోషన్లో ఎర్లీ మార్నింగే దేవుడు ఆమెకి తెలియపరిచారు, ఈరోజు రాత్రి ఇది జరగబోతుందనే విషయం. అంటే నాట్ ఇన్ స్పెసిఫిక్ బట్ ఇన్ జనరల్ దేవుడు మరి ఆమె దానికి సిద్ధపడి ఉండాలని కూడా దేవుడు సిద్ధపరిచాడు. బట్ షీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అది జరగబోతోంది, నేను దేవుని కోసం ఒక వెల చెల్లించాల్సిన సమయము ఆసన్నమైంది అన్నట్టుగా దేవుడు మాట్లాడారు. బట్ స్టిల్ ఓకే, ఆమె ఏమాత్రం కూడా దాన్ని నెగిటివ్గా ఆలోచించుకోకుండా కదండి, మనమైతే దాన్ని నెగిటివ్గా ఆలోచించి, లేకపోతే అవిశ్వాసం, దేవుడు ఏంటి ఇలా చేయబోతున్నాడా అనే ఒక ఉద్దేశంతో, కానీ ఆమె అయితే షీ సాట్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ హర్ హార్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆడ్ సిచ్యువేషన్. ఆ ప్రతికూల పరిస్థితి మధ్యలో కూడా మరి చెప్పాలంటే ఆ రోజు ఇంకెప్పుడైతే అది జరిగిందో చంపివేశారు. మరుసటి రోజు భూస్థాపన కార్యక్రమం, బరియల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 3 కాఫిన్ బాక్స్లో 3 శవాలు పెట్టి ఆ కార్యక్రమాన్ని చేశారు. ఆ ప్రోగ్రాంలో ఆమె ముందుకు వచ్చి ఆమె కూతురు ఎస్తెర్ ఒక పాట పాడారు, బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. మంచి పాట ఇంగ్లీష్లో. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి నేను రేపు అనే దినాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలను. ఇక నేను రేపటిని గురించినటువంటి చింత నాకు లేదు, రేపటిని గురించిన భయం నాకు లేదు, రేపటిని గురించిన కలవరము, ఆందోళన నాకు లేదు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు.
నేను నమ్ముతున్నా, బికాస్ ఐఎమ్ ద పర్సన్ హూ సీక్స్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, బికాస్ మై హార్ట్ ఈస్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. నేను పూర్ణ హృదయంతో నా ప్రభువుని నేను ప్రేమించే వ్యక్తిని కాబట్టి ఇక నాకు పరిస్థితులతో సంబంధము లేకుండా నేను ప్రభువుని ప్రేమిస్తాను, రేపు అనే దినాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పి ఆ రోజున ఇలాగ మైక్ పట్టుకుని గ్లాడీ స్టెయిన్స్ అలాగే ఆమె కూతురు ఎస్తేర్ ఇద్దరు కూడా చక్కగా మరి ఆ పాట పాడి దేవుణ్ణి గణపరిచారు. ఎందుకంటే వారి హృదయము, దేర్ హార్ట్స్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. పూర్ణ హృదయంతో వారు ప్రభుని వెదికేవారు. కాబట్టి ఈ రోజున మనము ఎలాగ ఉండాలి అంటే, మన యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉండాలి అంటే, మన అసలు లైఫ్ స్టైల్ ఏ రీతిగా మారిపోవాలంటే, కంప్లీట్గా ఇక ఫుల్ కమిట్మెంట్ ప్రభుకి మనం ఇచ్చేవారిగా ఉండాలి. సంపూర్ణ సమర్పణతో మనం ప్రభువుని వెదికేవారిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో మరి చాలామంది క్రైస్తవులు కొన్ని అనవసరమైనటువంటి సమస్యల్లో ఎందుకు ఇరుక్కుంటూ ఉన్నారు, ఎందుకు వారే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు అని కనుక ఆలోచిస్తే, ఎస్, దేర్ హార్ట్స్ ఆర్ నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. ఆ విషయానికి వస్తే ఈ రాజైన ఆస, ఆయన తండ్రి గారు, మీకు ఇప్పుడే మనం చూసాం కదండి, ఆయన తండ్రి గారు అబియా కానీ, ఆయన తండ్రి గారు రెహబాము కానీ, ఆయన తండ్రి గారు సొలొమోను కానీ, దేర్ హార్ట్స్ వర్ నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. కాబట్టి ఏం జరిగింది, వారి కాలంలో వారి సంఘంలో కొన్ని అనర్థాలు, వాళ్ళే కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నారు. కాబట్టి అటు వాళ్ళు భయంకరంగా చెడిపోవడం మాత్రమే కాకుండా ఆ రాజ్య ప్రజలను కూడా చెడిపోయేలా వారు ప్రేరేపించారు కదండి. కాబట్టి ఎప్పుడైతే మన హృదయము, మనం యథార్థ హృదయం కలిగి ఉండమో అది మనకు నష్టమే, మన కుటుంబస్తులకి నష్టమే, మన తోటి వారికి కూడా నష్టమే. అయితే దానికి వ్యతిరేకంగా, ఇఫ్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్లీ కమిటెడ్ టు ది లార్డ్, యూ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మీ ఫ్యామిలీకైనా, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ప్లేస్లోనైనా, ఎక్కడైతే మన రెసిడెన్స్ ఉందో ఆ స్ట్రీట్లో, మన నైబర్హుడ్లో, యూ విల్ బి ఎ బ్లెస్సింగ్, యూ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అన్యులు కూడా మనల్ని చూసి మీలో ఏదో ప్రత్యేకత ఉందండి, మీ ముఖం చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ఉందండి. మొన్న రాత్రి అక్కడ మీటింగ్ ముగించుకొని ఆ గ్రామ్ 7 కిలోమీటర్లు మేము మళ్ళీ బండి మీద వచ్చి నా యొక్క ఆ రూమ్కి నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ హోటల్ రూమ్ దగ్గరకు వచ్చాం. మరి పోలీసులు వచ్చారు. ఎవరు మీరు? రాత్రి 1 గంట 1 o'clock అయిందనమాట. ఆ టైంలో ముఖ్యంగా ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా పోలీసులు తిరుగుతుంటారు. అయితే నన్ను ఇన్వైట్ చేసిన పర్సన్ ఈయన మా పాస్ గారండి అన్నారు. ఓ పాస్ గారా, సరే వెళ్ళిపోయారు, అంత ఇంకేం చెప్పలేదు. సో కొన్నిసార్లు మనల్ని అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో అన్యులు సైతం మనల్ని చూసినప్పుడు మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని వాళ్ళు కూడా గ్రహిస్తారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధి, మనలో ఉన్నటువంటి ఆ దేవుని మహిమ, మనలో ఉన్నటువంటి ఆ గాడ్స్ లవ్ విల్ ఫ్లో ఈవెన్ టు అదర్స్. ఇతరులు కూడా అది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అదే ఆ రోజు మరి గ్లాడీస్ టెన్ జీవితంలో జరిగింది. అలాగే మన ఆస రాజు కూడా ఆ రీతిగానే దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతికిన వ్యక్తి. కాబట్టి మనం ఎవరైతే వారు పూర్ణ హృదయంతో వెతకలేదు కాబట్టి వాళ్ళే సమస్యలు కొని తెచ్చుకున్నారు. చూడండి ఏం జరిగింది. 2వ దినవృత్తాంతములు 15:12 చదవండి ఒకసారి. గమనించండి, ఎవరైతే యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, చిన్నపిల్లలే కానీ, పెద్దవారే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఎవరైతే యెహోవా యందు విచారణ చేయరో వారికి ఏది విధించబడుతుందండి? మరణం విధించబడుతుంది. పనిష్మెంట్. దేర్ విల్ బి డెత్, దేర్ విల్ బి డిస్ట్రక్షన్, దేర్ విల్ బి పనిష్మెంట్. వై? If you don't seek the Lord with all your heart. But what happens if you seek the Lord with all your heart? You will receive peace and blessing. చూడండి verse 7, 14-7 వాక్యం చదవండి. ఆ రోజున రాజైన ఆస మరి ఆ రీతిగా పూర్ణ హృదయంతో దేవుని వెదికాడు కదా, సేవించాడు కదా, ఆశ్రయించాడు కదా. సో వాట్ హ్యాపెండ్? చదవండి 14:7.
ఆ, మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కంటిన్యూ. ఆ, 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 చాలండి. గమనించండి, ఎప్పుడైతే ఈ రాజు అయినటువంటి ఆశ దేవునిని ఆయన తన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, లేక యథార్థ హృదయముతో వెదికాడో, దేవుణ్ణి ఆశ్రయించాడో, లేక దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా అతడున్నాడో, ఏం జరిగిందండి? ఆయన కాలంలో మరి గొప్ప నెమ్మది, ప్రశాంతత కలిగింది. గొప్ప సమాధానము ఆ దేశం మీదకే వచ్చింది. ఇక చుట్టూ ఎవరు కూడా ఇంకా ధైర్యం చేయలేదండి. చుట్టూ ఉన్న శత్రువులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశస్తులైనటువంటి వాళ్ళు వచ్చి ఇక వీళ్ళతో మనం ఫైటింగ్ చేద్దాం, యుద్ధం చేద్దాం అని ఎప్పుడు ఎవరు కూడా ఇంకా ధైర్యం చేయలేదు. ఎందుకంటే అమ్మో, మరి ఆయనతో మనకొద్దులేండి, వారితో మనకొద్దు. ఎందుకంటే మరి ఎవరైతే ఆ రీతిగా దేవుణ్ణి వెదికే వారుగా ఉంటారో వారిని ఇతరులు చూసి కూడా భయపడతారు. ఎప్పుడైతే మరి దేవుడు వారి పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేశారు అని ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళు విన్నారో వారి గుండెలు చెదిరిపోయెను అని యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యంలో ఉంటుంది. అంటే ఇశ్రాయేలు పక్షంగా అమ్మో, వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారు తమ దేవుణ్ణి వెతుకుచూ ఉన్నారు, తమ దేవుణ్ణి ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే ఎక్కడికి వెళ్తారండి? యెహోవా యొద్దకు వెళ్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు, దేవుడికి వాళ్ళు మొరపెట్టుకుంటారు. వారి దేవుడు గొప్ప దేవుడు, తప్పకుండా వారి పక్షంగా ఆయన తోడుగా ఉండి వారికి సహాయం చేస్తాడు. అమ్మో, అయితే మనం ఇంక వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, వారి దేవుడు గొప్పవాడు, అలాగే వారు గొప్పవారని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గుండెలు, ఆ రాజుల గుండెలే చెదిరిపోయి మరి వాళ్ళు దేవుని ప్రజలకు దూరంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని యొద్ద విచారణ చేస్తే, దేవుని మనం పూర్ణ హృదయంతో వెతికితే, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్లీ కమిటెడ్ టు ది లార్డ్, వాట్ హ్యాపెన్స్? యు విల్ రిసీవ్ పీస్ అండ్ బ్లెస్సింగ్. అది మనకేదో వ్యక్తిగతంగానే కాదు, మన ఫ్యామిలీకి కాదు, కానీ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఆల్ ఓవర్. అన్ని స్థలములు ఎందుకు కూడా అది విస్తరిస్తుంది. మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ ప్లేస్లో కూడా యూ విల్ క్యారీ అండ్ యూ విల్ ట్రాన్స్ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్. మరి మీరు ఎక్కడైతే ట్రావెల్ చేస్తారో అక్కడ కూడా, సో మీరు ట్రావెల్ చేసే ఆ కోచ్లో యూ విల్ ట్రాన్స్ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ప్రెజెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉన్నటువంటి ఎక్కడైతే నివాసం చేస్తున్నామో ఆ గృహంలో, లేక ఆ యొక్క అపార్ట్మెంట్లో, లేక ఆ స్ట్రీట్లో దేవుని యొక్క సన్నిధిని, మహిమను మరి మనము ప్రత్యక్షపరిచే వారిగా ఉంటాము. తద్వారా అక్కడ సమాధానము, అక్కడ గొప్ప దీవెన మరి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మరి పౌలు షిప్ జర్నీ చేస్తూ ఉన్నారు, ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే మరి భయంకరమైన తుఫాను అక్కడ వాటిల్లి, మరి ఆ తుఫాను వచ్చినప్పుడు మరి అందరూ చాలా భయపడిపోయారు. అక్కడ సుమారు 276 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 276 మంది ఆ షిప్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా భయంకర తుఫాన్ వచ్చినప్పుడు అందరూ భయపడిపోతున్నప్పుడు లగేజ్ అంతా కూడా ఇసిరేయడం స్టార్ట్ చేశారు. ఓడ మునిగిపోతుంది కాబట్టి, లగేజ్ సామాన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ షిప్ లో ఉన్న వెయిట్ ని తగ్గించాల ఉద్దేశంతో మొత్తం అంతా పడేయడం, అంతా చాలా టెన్షన్తో వాతావరణం ఉంది. అందరూ చెప్పాలంటే ఎవరు దేవులకు వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ పరిస్థితిలో చూడండి, దేవదూత ప్రత్యక్షమై పౌలుతో ఏం చెప్తూ ఉన్నారు. 27వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 23-24 వాక్యం చదవండి. నా యుద్ధ నిలిచి పౌలా భయపడకుము, చూడండి, ఆయన ఒక్కరే కాదు, ఆ ఓడలో ఇంకా 276 మంది ప్రయాణిస్తున్నారు ప్యాసింజర్స్. సో పౌలా భయపడొద్దు, నేను క్షేమంగా తీసుకుని వెళ్తాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా నాకు సాక్షిగా జీవించాలి,
ఆ కంట్రీలో కూడా నీవు నా కోసం సాక్షిగా ఉండాలి, రోమ్లో కూడా, ఇటలీలో కూడా. కాబట్టి ఇక్కడైతే ప్రమాదం వాటిల్లుతుంది, అయితే నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. కాబట్టి నిన్ను బట్టి ఇక్కడ వారిని కూడా నేను రక్షిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. షిప్ రెక్, ఓడ బద్దలైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయిందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కను పట్టుకొని ఆ చెక్క ముక్కల మీద అతి కష్టంతో 3 రోజులు సముద్రం మీదనే ఉండి చెక్క ముక్కలు పట్టుకొని వాటిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చివరికి అందరూ కూడా క్షేమంగా ఒడ్డుకు చేరిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలుని బట్టి అక్కడ ప్యాసింజర్స్ కూడా దీవించబడ్డారు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, మీ హృదయము యెహోవా ఎడల యథార్థంగా ఉన్నప్పుడు, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్, యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ నేబర్హుడ్. మీరు ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఏ వెహికల్ అయినా సరే, అందులో యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు దెమ్. మీరు ట్రావెల్ చేసే ప్లేస్, మీరు వర్క్ చేసే ఆఫీస్లో, ఆ ప్లేస్లో మీరు ఎక్కడైతే ఉంటున్నారో వారికి యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. ఎగ్జాక్ట్లీ ఆశ, రాజు అయినటువంటి ఆశ ఆ రీతిగానే ఉన్నారండి. కాబట్టి మనం చూసినట్టయితే ఆయన పరిపాలించిన దినములలో మనం చూసినట్టయితే 2 దినవృత్తాంతములు మొదటిగా చదువుకున్నట్టు ఆ వచనాన్ని తిరిగి వద్దాము. ఆ దినములలో, ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను, విశ్రాంతి పొందెను, అభివృద్ధి చెందిరి. వారు పట్టణములు కట్టుకున్నారు, వారు ఆశీర్వదించబడ్డారు, నెమ్మది కలిగింది. దేశమందు వారు నిరభ్యంతరంగా తిరిగారు, పట్టణములను కట్టించారు, వాటికి ప్రాకారములను కట్టించారు, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను కూడా అమర్చుకున్నారు. ఇక వారు పట్టణములు కట్టి వారు అభివృద్ధి చెందారు. దేవుడు ఆ రీతిగా వారికి తోడే ఉండి సహాయం చేశారు. హల్లెలూయా. ఇదంతా కూడా ఎందుకంటే బికాజ్ ఆసాస్ హార్ట్ వాజ్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. ఆశ యొక్క హృదయం యథార్థంగా ఉన్నది కాబట్టి దేవుడు ఆ కార్యం చేశారు. కాబట్టి మీరు అడగచ్చు, ఏంటండి నాకు ప్రయోజనం ఈ రోజున, నేను కూడా యథార్థంగా జీవిస్తే? అవునండి, నేను యథార్థంగా, చాలా మంది అంటుంటారు ఈ రోజుల్లో మంచికి నీతికి రోజులు లేవండి అంటుంటారు కదండి. నీతిగా ఉంటుంటే నాకంత వ్యతిరేకంగా మారుతుందండి పరిస్థితులు. నేను నిజాయితీగా నడుచుకుంటుంటే మరి వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఈ రోజుల్లో అసలు నీతికి న్యాయం లేదండి, విలువ లేదండి. కాబట్టి అన్యాయం చేసేవాడికి రోజులు, అన్యాయంగా నడుచుకునే వాడికే వాడే పైకి వస్తున్నాడు, అన్యాయస్తులే వాళ్ళే ఫ్లరిష్ అవుతున్నారు, మోసం వాడే చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నాడు. మనం యథార్థం కలిగి ఉంటే మనల్ని ఎవరు గౌరవించట్లేదు అని అనుకుంటూ ఉన్నావేమో. అయితే నో, దట్స్ నాట్ ట్రూ. అది జస్ట్ కొంతకాలమే అది నడుస్తుంది అంతే. ఎందుకంటే దేవుడు, పైన దేవుడు అన్ని చూస్తున్నాడు కదండి. సో ఒకసారి హబక్కు కూడా అలాంటి డౌటే వచ్చింది. హబక్కు ప్రవక్తకు డౌట్ వచ్చి, ప్రభా ఏంటి మరి అందరూ కూడా అన్యాయం చేసే వాళ్ళే డెవలప్ అవుతున్నారు కదా, మరి ఏంటి అన్యాయం చేసేవాడే, అక్రమాలు చేసేవాడే వాడే ఇలాగున్నాడు, మరి మేము ఇలా ఉన్నామేంటి, మా పరిస్థితి ఏంటి? అయితే లేదు హబక్కుకు, నేను ఇవన్నీ చూస్తున్నాను, మరి న్యాయం తీర్చి దేవుడిని నేనే, ఒక నిర్ణయ కాలం ఉంది, ఆ టైంలో అంతే దే విల్ బి డన్. సో వారికి నేను న్యాయం తీరుస్తాను, వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు పక్షపాతి దేవుడు కాదు కదండి. కాబట్టి ఆ రీతిగా మనము యథార్థం కలిగి జీవిస్తుంటే బహుశా కొన్నిసార్లు మనకు కష్టంగా ఉండొచ్చాము కొన్ని పరిస్థితులు. సాతాను కూడా వచ్చి మన చెవుల్లో కొన్నిసార్లు వాడు చెప్తుంటాడు, ఏంటి వాళ్ళని చూడు, పక్కలను చూడు, వీళ్ళని చూడు, వాళ్ళని చూడు, వాళ్ళు ఏమి యథార్థంగా నీలాగేమి లేరు, ఇంత ఫుల్ కమిట్మెంట్ ఏమి వాళ్ళతో లేరు, అయినా కూడా వాళ్ళే చలామణి అవుతున్నారుగా, కాబట్టి నువ్వు కూడా అలా ఉండొచ్చు, నువ్వు కూడా వాళ్ళు చేసిన నువ్వు కూడా చేయొచ్చు అని వాడు చెప్పచ్చేమో. యథార్థంగా ఉంటే నీకు అసలు వేస్ట్. సో యోబు భార్యలాగా కదండి, సాతానుడు మన చెవుల్లోకి వచ్చి వాడు అలాంటి మాటలు మాట్లాడొచ్చేమో. అయితే నోవే, వాటికి మనం అవకాశం తావివ్వకుండా లేదు. నేను కనుక యథార్థంగా ఉంటే దేవుడే సెలవిచ్చాడు, అక్కడ నెమ్మది, ఆశీర్వాదము, దీవెన నాకు మాత్రమే కాకుండా మరి కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉంటుందనే విషయాన్ని ఆశ ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. రెండోదిగా గమనించండి, దేవుని ఎడల యథార్థం కలిగి ఉండడం అంటే ఏంటో 14వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 2 దినవృత్తాంతం, 2 Chronicles chapter 14 verse 3. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి కొట్టివేయించి. 5వ వచనం, తీసివేసను అదండి. అలాగే
15వ అధ్యాయము 8వ వచనం. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. ఎప్పుడైతే చూడండి, తన తండ్రి అయినటువంటి అబీయ, తన తాతగారు అయినటువంటి రెహబాము, తన ముత్తాత అయినటువంటి సొలొమోను మరి అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధన వాళ్ళు చేయడమే కాకుండా అలాంటివి అనేక విగ్రహాలను స్థాపించి బలిపీఠములను కట్టించి గుళ్ళను, గోపురాలను, ధ్వజస్తంభాలను, ఎత్తైనటువంటి స్థలాలను, బలిపీఠాలను అన్ని దేవతలకు కట్టించి వాళ్ళు మాత్రమే అది చేయకుండా ప్రజలందరినీ కూడా దాన్ని చేయడానికి ప్రోత్సహించారో, ఎప్పుడైతే రాజు అయినటువంటి ఆస రాజుగా మారిపోయాడో వెంటనే ఏం చేశారండి రాజైన ఆస? వాటిని పడగొట్టించాడు. ఆ దీపాస్తంభాలను పడగొట్టించాడు. చూడండి, ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టించి దేవతా స్తంభాలను కొట్టివేయించి ఒక రిస్క్ తీసుకుంటున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కదండి. అది అంతకుముందున వాళ్ళ నాన్నగారు ఆ పని చేయలేదు, వాళ్ళ తాతగారు ఆ పని చేయలేదు. అయితే ఈయన చాలా ధైర్యంతో ఆ రిస్క్ తీసుకుని, ఎందుకంటే అది చేస్తున్న ప్రజలు అతన్ని తిట్టి ఉండొచ్చు, అతన్ని అవమానపరిచి ఉండొచ్చు. అసలేంటి మనం ఇలాంటి రాజుని ఎన్నుకున్నాం ఏంటి, మనం చక్కగా ఇవన్నీ వచ్చి ఇక్కడ చేసేవారం కదా అని అనేక మాటలు అని ఉండొచ్చు. అయితే గమనించండి, ఆయన హృదయము యెహోవా మీద పూర్ణ హృదయముగా ఉంది కాబట్టి, సో దాని అర్థం ఏంటంటే, పూర్ణ హృదయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్లీజింగ్ ద లార్డ్. ఏంటండి? ప్రభువుని సంతోష పెట్టడం. మొదటిగా నేను చెప్పాను, దేవుని వెదకడం. రెండవది దేవుని సంతోష పెట్టడం, ప్లీజింగ్ ద లార్డ్, దేవుణ్ణి సంతోష పెట్టడం. సో దేవుణ్ణి సంతోష పెట్టడంలో రెండు విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు విషయాలంటే, ఇప్పుడు మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులను లేక భార్య భర్తలను మరి సంతోష పెట్టాలంటే రెండు విషయాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకు ఇష్టం లేనివి మనం చేయకూడదు, రెండోది వాళ్ళకి ఇష్టమైనవి మనం చేయాలి కదండి. మన తల్లిదండ్రులను ప్లీజ్ చేయాలన్నా, మన యొక్క జీవిత భాగస్వాములు మనం ప్లీజ్ చేయాలన్నా రెండు విషయాలు. వాళ్ళకి ఇష్టం లేనివి చేయకూడదు, ఒకవేళ ఇష్టం లేనివి చేస్తూ ఉంటే అవి తీసివేయాలి, మానుకోవాలి. రెండవది వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి. ఇప్పుడు ఈయన కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి కాబట్టి, వాట్ డస్ ఇట్ మీన్ టు సే హిస్ హార్ట్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ టు ది లార్డ్? దట్ మీన్స్ హి ఇస్ ఎ మ్యాన్ హూ ప్లీజెస్ ద లార్డ్. దేవుణ్ణి అతడు సంతోషపెట్టే వ్యక్తి. సో ప్రాక్టికల్గా దాని అర్థం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, దేవుడికి ఇష్టం లేనివి అతడు తీసివేశాడు. అప్పటి కాలంలో ఆయన జనరేషన్లో ఏంటి దేవునికి ఇష్టం లేనివి? వాళ్ళ నాన్నగారు చేసిన పనులు, వాళ్ళ తాతగారు చేసిన పనులు, వాళ్ళ ముత్తాత చేసిన పనులు ఏంటండి? అవన్నీ కూడా ఆ అన్య దేవత బలిపీఠాలు కట్టించారు కదా, ప్రతిమలు చేయించారు కదా, దేవతా స్తంభాలు స్థాపించారు కదా. అవన్నీ కూడా ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తున్నారండి? ఒక ప్రవక్త వచ్చి చెబితే ఇది తప్పు అని వెంటనే ఆ ప్రవక్త మాటకు లోబడి ఇతడు రాజు అయినటువంటి ఆస ఇక తన అధికారం ఏమైపోతుందో, లేక ప్రజలు తనను తిడతారు, అవేమి కూడా పట్టించుకోకుండా తన లైఫ్ని రిస్క్ చేస్తూ ఏం చేశారండి? అవన్నీ కూడా చూడండి, అక్కడ మనం చూస్తాం, మీరు చదివినటువంటి వాక్యం, ధైర్యము తెచ్చుకుని ప్రవక్త అయినటువంటి ఓబేదు ప్రవచించిన ఈ మాటలు విని ఆసా ఏం చేశాడు? విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనుల దేశం అంతటిలో నుండి, ఎఫ్రాయిము మనీంలో తాను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయమైన విగ్రహం లాంటిని తీసివేసి, హేయమైన విగ్రహాలు, ఆ దేవతా స్తంభాలు, ఆ బలిపీఠాలు అన్నీ కూడా ఏం చేశాడండి? పడగొట్టించేశాడు, తీసివేశాడు. అదేంటి? దేవుడికి ఏవైతే ఇష్టము లేదో అవి తీసివేశాడు. ఈ రోజున మనం కూడా దేవుడికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలంటే, మనం కూడా రెండు పనులు చేయాలి. దేవుడికి ఇష్టం లేనివి తీసివేయాలి. ఇప్పుడు అతను ఏం చేశాడండి? విగ్రహారాధన తీసివేశాడు. ఇప్పుడు మనం కూడా విగ్రహారాధన చేయకూడదు. అయితే ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా భౌతికమైన విగ్రహారాధన లేక చేయదు. విగ్రహారాధనలు రెండు ఉన్నాయి. ఒకటి కంటి కనిపించే విగ్రహారాధన, కంటి కనపడని విగ్రహారాధన. కంటి కనిపించే విగ్రహారాధన ఇది ఒక ప్రతిమను పెట్టి, ఒక బొమ్మను పెట్టి అక్కడ వెళ్ళి పూజ చేయడం, అది మనం చేయం. ఎందుకంటే ప్రభువు చెప్పారు,
మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక ప్రతిమను కానీ రూపమును కానీ నువ్వు చేసుకుని దానికి సాగిలపడకూడదు, మొక్కకూడదు అని చెప్పారు. కాబట్టి అది చేయము. అయితే ఇంకొకటి ఉంది, సెకండ్ది కదండి, అక్కడ మనం తప్పిపోతూ ఉంటాం. కంటికి కనబడినటువంటి విగ్రహారాధన, ఇన్విజిబుల్ ఐడల్ వర్షిప్. ఇన్విజిబుల్ ఐడల్ వర్షిప్ చూడండి, మొదటి యోహాను పత్రిక 5:21. గమనించండి, దేవుని ఆజ్ఞ ఏంటంటే విగ్రహంలో జోలికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడడం దేవుడు సెలవిస్తున్నారు. అది బోత్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. కనిపించే విగ్రహాలు ఉన్నాయి, కనబడని విగ్రహాలు ఉన్నాయి. బయట కనిపించే విగ్రహాలు మనకు తెలుసు, కనబడిన విగ్రహాలు ఏంటి? కొలస్సీ 3:5. విగ్రహారాధన అనే ధనాపేక్ష, అవన్నీ ఓకేనండి. దేంతో సమానము? విగ్రహారాధనతో సమానము. గలేషియన్స్ 5:19-21, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-21 నుంచి 21 దాకా. శరీర కార్యములు స్పష్టమైనవి, జారత్వము, కలహము, మత్సరము, మొదలైనవి, అంటే ఇంకా చాలా ఉన్నాయని అర్థం. సో అవన్నీ కూడా దేంతో సమానం అంటే విగ్రహారాధనతోనే సమానము. ఇప్పుడు మీరు అనొచ్చేమో మేమేమి విగ్రహారాధన చేయట్లేదండి భౌతికంగా. అయితే కంటికి కనబడని విగ్రహారాధనతో సమానమైన ఇవన్నీ కూడా మరి దేవుడు విసర్జించమని, రిమూవ్ ఆల్ దిస్ స్టఫ్ అని దేవుడు తెలియజేస్తున్నాడు కదండి. గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్, ఎందుకంటే అది కూడా దేంతో సమానము? విగ్రహారాధనతోనే సమానము. కాబట్టి అవన్నీ కూడా గమనించండి. సింపుల్ ఏంటంటే మనము మన జీవితాల్లో ఏదైతే దేవుని స్థానంలో ఇంకేది పెట్టినా దేంతో సమానం అండి? విగ్రహారాధనతో సమానమే. వాట్ ఎవర్ యు పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ గాడ్, దట్ బికమ్స్ యువర్ ఐడల్ కదండి. దేవుని స్థానంలో మనం ఏది పెట్టినా కదండి, అక్కడ మన జాబ్ని పెట్టినా, లేకపోతే మన యొక్క మనీని పెట్టినా, లేకపోతే వాట్ ఎవర్ మనం అక్కడ ఏది పెట్టినా కూడా, మన యొక్క హాబీస్ని అక్కడ పెట్టినా, అంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ కదండి, ఆ ఫస్ట్ ప్లేస్ని ఇక దేనికి ఇచ్చినా దట్ బికమ్స్ యువర్ గాడ్, దట్ బికమ్స్ యువర్ ఐడల్. అందుకే పౌలు అన్నాడు, కొంతమందికి వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అంటే తిండిబోతనం ఎక్కువగా తినాలని ఎవరైతే తిండిబోతులుగా ఉంటారో ఆ తిండిబోతనమే వారి దేవుడు, అది వాళ్ళకి విగ్రహారం. సో దే నీడ్ టు గెట్ ఇట్ ఆఫ్ దట్. అఫ్కోర్స్ మనందరూ భోజనం చేయాలి, అయితే అదే మనకు భోజనమే మనకు దేవుడిగా మారకూడదు కదండి. మనందరికీ డబ్బు అవసరమే, అయితే డబ్బే మనకు దేవుడిగా మారకూడదు కదండి. మనందరికీ జాబ్ అవసరమే, అయితే జాబ్ మనకు దేవుడిగా మారకూడదు, రైట్. మనందరికి కొన్ని హాబీస్ మనం కలిగి ఉంటాం కదండి. సో హాబీస్లో మేబీ ప్లేయింగ్ ద మ్యూజిక్, ఓకేనా, స్విమ్మింగ్, లేకపోతే క్యాచింగ్ ద ఫిష్, లేకపోతే ఎనీథింగ్, ఓకే. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ హాబీస్ ఉంటాయి కదండి. రీడింగ్, ఓకే, ప్లేయింగ్ చెస్, వాట్ ఎవర్ కెన్ బి. అయితే ఆ హాబీస్ మనకు దేవుడిగా మారకూడదు కదా. సో కాబట్టి అంటే ఆ ప్లేస్లో అంటే నీవు దేనికి ప్రాముఖ్యతనిస్తావో, దేనిని నువ్వు ఎక్కువగా గౌరవిస్తావో, గణపరుస్తావో, లేక నువ్వు దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తావో, ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే అదే నీ జీవితంలో దేవుడిగా మారుతుంది. దానిని మరి మనము వి మస్ట్ గెట్ ఇట్ ఆఫ్ దట్. దాని నుంచి మరి మనము దూరము అవ్వాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున రాజు అయినటువంటి ఆస అదే పని చేశాడు. ఇక ధైర్యం తెచ్చుకొని ఇక ప్రజలను ఏమన్నా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ దేవుని యొక్క వాక్యము ఒక ప్రవక్త చెప్పారు, ఇది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మరి మీరు ఇలా ఉండాలి అని. కాబట్టి వెంటనే ఆయన అక్కడున్న వాటన్నిటి కూడా ఆ భౌతిక సంబంధమైన విగ్రహాలను తొలగించి వేశాడు. సో కాబట్టి అది గనక మనం చేయగలిగితే గమనించిన మన జీవితాల్లో కూడా మరి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటాం. కాబట్టి దేవుని సంతోషపడాలంటే రెండు పనులు. ఒకటి ఏం చెప్పానండి, దేవునికి ఇష్టం లేనివి మనం తీసేసుకోవాలి. కాబట్టి ఏది నీ జీవితంలో లేక నా దేవుడికి ఇష్టం లేదో అది మన హృదయాన్ని పరీక్షించుకొని దానిని తొలగించి వేసుకోవాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. సెకండ్లీ, రెండవది, ఆయన దేవుని ఎలా సంతోషపెట్టాడు చదవండి. 2వ దినవృత్తాంతములు మనం చదివాం కదా 14:3, ఇంకొకసారి చదవండి.
అవన్నీ పడగొట్టేశాడు. ఆ, ఆ, అన్ని కొట్టివేయించాడండి. అది అంటే దేవునికి ఇష్టం లేని తీసివేశాడు. ఇక రెండవది ఏంటి? ఆ, 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 అదండి. రెండవది ఏంటంటే దేవునికి ఇక ఇష్టమైనవి జరిగించాడు. దేవునికి ఇష్టం లేనివి తీసివేశాడు, తొలగించి వేశాడు. ఇక రెండవది ఏంటి? దేవునికి ఇష్టమైనవి చేశారు. ఏంటి దేవుడికి ఇష్టమైనది అని చూసినప్పుడు అందులో మళ్ళీ రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటి ఏంటంటే ప్రజలందరి హృదయాలను యెహోవా మీదకి మళ్ళించాడు. ఆయన హృదయము ఏ రీతిగా యథార్థంగా ఉందో, లైక్ హౌ హిస్ హార్ట్ వాజ్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్ అండ్ నౌ హీస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్. ఏంటి అంటే ప్రజల హృదయాలు కూడా ఆ రీతిగా పూర్తిగా దేవుడి వైపు తిరగాలి. ఫుల్ కమిట్మెంట్ ప్రజలు కూడా ఇక దేవుడికే ఇవ్వాలి అని ఆయన కూడా ఒక ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అదే కదా, దట్స్ వాట్ గాడ్ లైక్స్ కదా. మనం ముందే చదువుకున్నాం 16:9 ఏమని? తన ఎడల యథార్థత గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తుంది. కాబట్టి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అదే ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే కోరుకోవాలి, మనం కూడా అదే ఇష్టపడాలి అనే ఉద్దేశంతో ఆ రాజైన ఆస కూడా ప్రజలందరినీ కూడా ఇప్పుడు యెహోవాను ఆశ్రయించడానికి వారి మనస్సులు, వారి హృదయాలను యెహోవా వైపు తిప్పుతున్నాడు. రెండవదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆయన వాక్యము ఏ రీతిగా సెలవిస్తుందో, మోషే ధర్మశాస్త్రంలో ఎలాగైతే రాశారో, ఆయన ఏమని ఆజ్ఞాపించారో మనం దాని ప్రకారంగానే చేయాలి. ఎందుకంటే దాని ప్రకారంగా దాని నుంచి ఎప్పుడో మనం తొలగిపోయాము. వీ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ and that's why our life is in a mess now. And so let's come back to the word of the Lord. Hallelujah. Back to the Bible. రైట్. సో దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి మనం వచ్చి ఆ వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ ప్రకారంగా మనం చేద్దాము అనే ఒక ఆజ్ఞ కూడా ఆయన జారీ చేసి ఆ రాజ్యం అంతంతట కూడా ప్రజల మనసును యెహోవా వైపు ఆయన తిప్పాడు. రెండోదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రం వైపు, ఆయన వాక్యం వైపు ప్రజల హృదయాలు మళ్లించి ఆయన వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారం నడుచుకుంటే ఎస్ డెఫినెట్లీ వి విల్ బి బ్లెస్డ్. దేవుడు ముందుగానే మరి మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28, ఇప్పుడు సంవత్సరం లేదు కానీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం చదవండి. మనము దేవునికి, ఆయన ఆజ్ఞలకు, ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు ఉంటాయి. మరి అదే ఆపోజిట్ కూడా దేవుడు చెప్పాడు. చాలా మంది ఒకవైపు చెప్తారు, దే ఓన్లీ స్పీక్ ఆన్ ది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, బట్ దెర్ ఇస్ ఆల్సో ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏంటి అంటే మీరు విధేయత చూపిస్తే ఎస్ ఆశీర్వాదాలు ఉన్నాయి, బట్ వాట్ అబౌట్ ఇఫ్ యు డిసోబే ద లార్డ్? అవిధేయత చూపిస్తే ఏముందండి? బ్లెస్సింగ్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? కర్స్, శాపాలు కూడా ఉన్నాయి. అవి రెండు మన చేతుల్లో ఉన్నాయి. దేవుడు రెండు మీ ముందు పెట్టాను అన్నాడు దేవుడు. దెర్ ఇస్ లైఫ్ అండ్ డెత్, దెర్ ఇస్ బ్లెస్సింగ్ అండ్ కర్స్. సో విచ్ వన్ డు యు చూస్? మీరు ఎవరిని సేవించాలని ఆశిస్తున్నారు అని యెహోషువ కూడా వారికి ఒక సవాల్ విసిరాడు. ఏలీయా ప్రవక్త కూడా ఆయన చెప్పారు, ఎందుకు మీరు రెండు తలంపులు ఎంతకాలం మీరు వెంటారు? మీరు నిజంగా యెహోవాను ఆశ్రయిస్తే కమ్ అండ్ చూస్ ద లార్డ్ అండ్ హిస్ వేస్ అండ్ హిస్ వర్డ్ అండ్ హిస్ విల్. చూసారండి? కాబట్టి అందుకే ఆ రాజైన ఆస చేసిన పని ఏంటంటే ప్రజలందరి యొక్క దృష్టిని, వారి హృదయాలను ఇప్పుడు దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. అంత మాత్రం కాదండి, దేవుని వాక్యం మీదకి తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన యొక్క హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవుని మీదనే ఉండాలి, ఆయన వాక్యం మీదనే ఉండాలి. మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, మన వైపు అంతకన్నా కాదు, దేవుడి మీద, ఆయన వాక్యం మీద మన దృష్టి ఉన్నప్పుడు దట్ మీన్స్ దెన్ యు ఆర్ సీకింగ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అప్పుడు నీ పూర్ణ హృదయంతో నీ దేవుని నీవు వెతుకుచున్నావు అని అర్థం, నీవు ఆయన్ని ఆశ్రయిస్తున్నావు అని అర్థం, నీవు ఆయన యొద్ద విచారణ చేస్తున్నావు అని అర్థం, నీవు ఆయనకి ఇష్టమైనవి నీవు తీసివేసుకొని ఆయనకు ఇష్టమైనవే చేస్తున్నావని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజు అయినటువంటి ఆస ఆ రీతిగా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని చూద్దాం. 2 దినవృత్తాంతములు 14:9-13 ఒకసారి చదవండి. ఏంటి ఈ యథార్థ హృదయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో చూద్దాం.
ఉమ్, 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 ఉమ్. నీవే మా దేవుడవు. ఉమ్, ఆ, 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 ఆ. ఉమ్. గమనించండి, రాజు అయినటువంటి ఆశ యథార్థ హృదయం గలవాడే ఉండెను అని మనం చూస్తున్నాం. హిస్ హార్ట్ వాజ్ ఫుల్లీ కమిటెడ్. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటంటే, మరి విజయం కొరకు దేవుని శక్తి మీద ఆధారపడడం, రిలయింగ్ ఆన్ గాడ్స్ పవర్. చూడండి, ఇక్కడ ఒక శత్రులు ఎదురవుతున్నారు, కూషీయులు, ఎథియోపియన్స్. వాళ్ళ సంఖ్య, సైన్యం ఎంతమంది అంటే మరి 10 lakhs, అంటే 1 million, 10 లక్షల మంది శత్రువుల సంఖ్య వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారు. వీళ్ళ సంఖ్య ఎంత అనుకుంటున్నారు? 5,80,000 మంది మాత్రమే. అంటే నియర్లీ 60% అందులో. అంటే వాళ్ళ శత్రువు సంఖ్య ఏమో 10 లక్షల మంది, 1 million, 10 lakhs. వీళ్ళ సంఖ్య 5,80,000 మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పండి, సాధారణంగా వాళ్ళు వీళ్ళు కనుక యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? మామూలుగా అయితే కుషీలు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య 10 లక్షల మంది కాబట్టి. వీళ్ళ సైన్యపు సంఖ్య, ఆర్మీ సంఖ్య ఎంతండి? 5,80,000 మంది మాత్రమే. అయితే దేవుడు ఎప్పుడైతే రాజైన ఆశ ఆ ప్రార్థన చేసి, ప్రభువా, ఈ యుద్ధం చేయడం మా వల్ల కాదు, మాకు అంత శక్తి లేదు, మాకు అంత స్తోమత లేదు, మా సైన్యం చాలా తక్కువగా ఉంది, కాబట్టి మీరే మాకు సహాయం చేయండి అని ఆయన ప్రార్థించాడు కదండి. సో యెహోవాకు మొరపెట్టాడు. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవడు లేరయ్యా, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము అని ప్రార్థించాడు. కాబట్టి నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరుతున్నాము తండ్రి, మాకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు, అంటే ఏం చేస్తున్నాడండి? ఆయన దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాడు, ఆయన సొంత శక్తి మీద కాదు. ఎందుకంటే ఆయన సొంత శక్తి మీద ఆధారపడితే ఓడిపోతాడు. కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు ఆ రోజున దేవుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు రాజు అయినటువంటి ఆసాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క శత్రువు బలము, కొన్నిసార్లు మన మీద దాడి చేయడానికి శత్రువు అయిన సాతాను అనేక విధాలుగా పనిచేయచ్చు. వాడు అప్పుడు మనం చూసి, వాడి సంఖ్య చూసి, వాడి బలం చూసి, వాడి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూసి, అయ్యో మనం ఇంకా మన పని అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ ఇంకా. ఎందుకంటే వాడు ప్రేరేపించిన మనుషులు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అలా దాడి చేయాలని చూస్తున్నారు, ఇలా దాడి చేయాలని చూస్తున్నారు, ఇక మన వల్ల అవ్వదు, మనం ఇంక ఓడిపోయినట్టే, మనం ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం, మన వల్ల అవ్వదు అని కొన్నిసార్లు మనం అనుకోవచ్చేమో. అయితే ద మూమెంట్ యు లెర్న్ టు రిలై ఆన్ గాడ్స్ పవర్, యు విల్ గెట్ విక్టరీ. ఆమేన్. మనం గొప్ప విజయాన్ని చూడబోతున్నాం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడినట్లయితే. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. అండ్ సో వాట్ షుడ్ వి డూ? రిలై ఆన్ హిస్ పవర్. దేవుడి శక్తి మీద ఆధారపడడం నేర్చుకుందాం. ఎప్పుడైతే ఆ 3 విషయాలు, మరి ఆ 3 సంగతులు రాజైన ఆశ చేశాడు, గొప్ప ఆశీర్వాదము, గొప్ప విజయము వారి మీదకి, వారి దేశం మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా యథార్థ హృదయం కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆ రీతిగా పూర్ణ హృదయంతో వెతికేవారిగా మనం ఉండాలి. రెండోదిగా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ప్రైజింగ్ ది లార్డ్. ఏంటి సంతోషపెట్టమంటే? మళ్ళీ 2 విషయాలు చెప్పారు. దేవుడికి ఇష్టం లేనివి మనం వదులుకోవాలి, తీసివేసుకోవాలి. గెట్ ఇట్ అప్ దోస్ స్టఫ్. సెకండ్లీ, డూ దట్ ప్లీజెస్ ది లార్డ్. దేవునికి ఇష్టమైనవి చేయడము, రాజైన ఆసక్తి. చివరిగా ఇక దేవుడి శక్తి మీద ఆధారపడ్డము. ఆ రీతికి ఎప్పుడైతే ఆయన చేశారో, మరి ఆయన గొప్ప విజయాన్ని చూడగలిగారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ రోజున అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్, వెదర్ our heart is fully committed to the Lord or not. ఈ రోజున ఒక ప్రశ్న వేసుకున్నాం, నిజంగా నా హృదయము
నేను యథార్థం కలిగి జీవిస్తున్నానా లేదా? నా హృదయము ప్రభు ఎడల సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నదా లేదా? ఇస్ మై హార్ట్ ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్ ఆర్ నాట్? ఒకవేళ ఆ రీతిగా కనుక మనం లేనట్లయితే ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆ విషయంలో ఆయన సహాయాన్ని అడుగుదాం. సహాయం అడిగి, ప్రభువా, ఇది మొదలుకొని నేను కూడా తండ్రి మిమ్మల్ని వెతుకుతానయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తాను ప్రభువా తండ్రి, మీ యొద్ద విచారిస్తాను తండ్రి, రాజైన ఆశావలే. అలాగే మిమ్మల్ని సంతోష పెడతానయ్యా. మరి మిమ్మల్ని సంతోష పెట్టాలంటే మీకు ఇష్టం లేనివి నేను వదులుకుంటాను, మానివేస్తాను. ఇక మీకు ఇష్టమైనవే చేస్తాను, అలాగే నడుచుకుంటాను, అలాగే ప్రవర్తిస్తాను. ఇక ప్రభువా మీ శక్తి మీదనే ఆధారపడతాను. మీరే విజయం ఇచ్చే దేవుడు, మీరే శాంతిని, సమాధానము, నెమ్మదిని, ప్రశాంతినిచ్చే దేవుడు కాబట్టి అని let's ask the Lord and ask his help, and the Lord is here with us to help us. The Holy Spirit, God is with us to help us, to strengthen us, to save us.